ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ విషయం గురించి ఖచ్చితంగా మనం అందరము తెలుసుకోవాలి. గత 1-2 సంవత్సరాలుగా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా దాని మూలం ఏమిటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం మనకెవ్వరికీ కూడా తెలియట్లేదు. ఎవరో కొంతమంది సెలబ్రిటీసే దొంటారు వాళ్ళని. ఈ సినిమా వారు పేరు ప్రతిష్టలు పొందినటువంటి సినిమా వారు ఎవరైతే ఆ ఒక్క హారాన్ని ధరిస్తున్నారో దాన్ని బట్టి ఆ హారానికి విశేషమైనటువంటి క్రేజ్ అనేటువంటిది పెరిగింది. కానీ అది వందల వేల సంవత్సరాల నుండే మన సనాతన భారతీయ సంస్కృతిలో దేవాలయాలకి ఎక్కువగా ఉపయోగించబడింది అనేటువంటి విషయం ఎవరికీ కూడా తెలియని విషయం. ఎందుకంటే ఏది కూడా మనకు పూర్వం నుంచి వేల సంవత్సరాల నుండి ఏంటి అనేటువంటి విషయం అనవసరం. ఇవాళ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఎవరు వేసుకుంటున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి మనము వాడాలి అనేటువంటి దృష్టిలో మనం ఉంటున్నాము. ఒకటి గమనించండి, వందల వేల సంవత్సరాలలో ప్రతి దేవాలయంలోనూ కూడా దేవతామూర్తికి దగ్గర ఆ ఒక తలుపులు కానీ ఇవన్నీ కూడా ఒక కారుకలి అనేటువంటి వృక్షం నుండే తీసుకునేవారు. ఎందువలనంటే ఆ వృక్షానికి ఏ వృక్షానికి లేనంతటి గొప్ప శక్తి అనేటువంటిది ఉన్నది. పరిసరాలలో ఉండేటువంటి పాజిటివ్ మొత్తం అంతా తీసేసుకుంటుంది. నెగిటివ్ అనేటువంటిది పరిసరాలకి రానియకుండా ఉంటుంది. ఏ ఒక్కళ్ళు దేవాలయంలోకి వెళ్ళినా ఒక మానసిక ప్రశాంతతకి లోనయ్యేవారు. అలా ప్రతి దేవాలయంలో ప్రాచీనంలో కారుకలి అనేటువంటి వృక్షం నుంచి తీసుకొచ్చినటువంటివన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ కరుంగలి మాల అనేదైతే ధరిస్తున్నామో పేరుగా దాని పేరు కారుకలి అనేటువంటి వృక్షం నుంచి వచ్చినటువంటివి. ఆ కరుంగలి అనేటువంటి హారము పూసలు 100 సంవత్సరాల పాటు ఆ ఒక్క వృక్షం ఎదుగుతుంది. అందులో ఎన్నో రకాలుగా ఔషధాలు నెలవుంటాయి. సూర్యనారాయణ స్వామి వారి యొక్క కిరణాల నుంచి అనంతమైనటువంటి శక్తిని ఆ ఒక్క వృక్షం అనేటువంటిది తీసుకొని తన బెరడులో ఉంచుకుంటుంది. అందుకని ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి గృహోపకరణాలుగా పూర్వం 100 సంవత్సరాల క్రితాలు 1000 సంవత్సరాల క్రితాలే ఉపయోగించుకుని ఉన్నారు. పరంపర కాలగర్భంలో అదంతా కూడా కలిసిపోయి మనకు తెలియలేదు. అంతేకాని అది లేదు అని కాదు, ఇప్పుడే వచ్చింది అనేటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆ కరుంగలి మాల అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి నామము. కారుకలి అనేటువంటి వృక్షము నుండి వచ్చినటువంటి ఆ ఒక్క మాలను, హారమును అందరూ కూడా ధరించవచ్చు. కారుకలి అనేటువంటి దానికి మనం ఏ రకంగా మనం తీసుకోవచ్చు అని అంటే, కమ్ముకున్నటువంటి కారు చీకట్లని, అలానే కలి అనేటువంటి వాడు పూర్ణంగా కూడా అందరినీ ఆవహించే నానా రకాల ఇబ్బందులను కూడా గురి చేస్తూ ఉంటారు. కాబట్టి దాని నుంచి పరిపూర్ణంగా రక్షించేటువంటిది, మనిషికి ఎలాంటి శారీరక మానసిక ఇబ్బందులకు లేకుండా ఎప్పుడూ 24 గంటల పాటు కూడా తనకు కూడా తెలియనటువంటి ఒక ఎనర్జీని ఎప్పటికప్పుడు అది వృద్ధి చేసేటువంటిది ఆ ఒక్క కారుకలి మహావృక్షం నుంచి తయారైనటువంటి కారుకలి హారం అనగా కరుంగలి మాల. చక్కగా ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతి ఒక్కరూ ఏ గ్రేడు అందులో ఉంటాయి, గ్రేడు ఉంటుంది. ఎలా పడితే అలా కాకుండా ఏ గ్రేడ్ అనేటువంటిది అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు నేను పూర్తిగా వివరించగలను. ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేటువంటిది. ఆ ఏ గ్రేడ్లో ఉన్నటువంటి కారుకలి అనగా కరుంగలి, ముందు ఒక కరుంగలి అనే మాటని వదిలేసేయండి. కారుకలి వృక్షం నుంచి సంప్రాప్తం అయినటువంటిది కారుకలి హారం. మన శరీరాన్ని తాకుతున్నంతసేపు ఒక అద్భుతమైనటువంటి పవర్ అనేటువంటి జనరేట్ చేస్తూ ఉంటుంది మనల్ని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధరించగలరు. స్వస్తి.